ఉండాలి. ఓకే సార్, 1 సెకండ్ సార్. సార్, ఈ అబ్బాయిని చూడండి. పేరు విశాల్ సార్. అబ్రాడ్ లో చదువుకున్నాడు. హైదరాబాద్ లో సొంతంగా ఎంఎన్సీ కంపెనీ రన్ చేస్తున్నాడు. లక్షల్లో ఆదాయం. ఇక ఫ్యామిలీ అంటారా, వాళ్ళదో పెద్ద ఉమ్మడి కుటుంబం. సిటీలో మంచి పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు. ఈ అబ్బాయి బాగున్నాడండి. చూస్తుంటే మంచి అబ్బాయిలానే అనిపిస్తున్నాడు. జయ, ఒకసారి చూడు. బాగున్నాడు నాన్నగారు. వెల్, ఈ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేయండి. అన్నీ కుదిరితే నిశ్చితార్థాన్ని కూడా ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే సార్, మీరు ఒక్కసారి మీ బంధువులతో మాట్లాడి ఒక డేట్ చెబితే నేను వాళ్ళతో మాట్లాడతాను. బంధువులా? నాకు బంధువులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. నేను, నా భార్య, నా కూతురు, అంతే. అయితే వేరే సంబంధం చూస్తారా సార్? ఎందుకండి, ఈ సంబంధం మాట్లాడుతున్నాం కదా. అంటే అది వాళ్ళది ఉమ్మడి కుటుంబం అని చెప్పాను కదండి. వాళ్ళకి కట్న కానుకలు పెద్దగా అవసరం లేదు, కానీ అమ్మాయిది పెద్ద కుటుంబం, బంధువులంతా ఉండాలని వాళ్ళ డిమాండ్ సార్. ఓహో, అంతే కదా. మా జైకి మేమే కదండి, మేనమావలు, వదన్లు, అక్కలు, అన్నయ్యలు, బావలు అందరూ ఉన్నారు. మా అన్నయ్య ఎవరనుకుంటున్నారు? సుధా. వాళ్ళ డిమాండ్స్ మనకు కుదరవులేండి. వేరే సంబంధం చూడండి. అదేంటండి? సుధా, ఇంకేమీ మాట్లాడద్దాం. చూడండి, పెద్ద బంధువర్గం కావాలి అనుకునే సంబంధం కాకుండా కేవలం అమ్మాయి బాగుంటే చాలు అనుకునే సంబంధమే చూడండి. కార్తిక్, చూసావా, పైకి మా పెద్దమ్మ కఠినంగా కనిపించిన మనసు మాత్రం చాలా మంచిది. సార్, మీరు చెప్పింది నిజం సార్. మీ స్థాయికి, హోదాకి నాలాంటి వాడిని క్షమాపణ అడగాల్సిన అవసరం మీకు లేదు. కానీ అదే పనిగా సారీ చెప్తున్నారంటే మీది ఎంత గొప్ప మనసో అర్థమవుతుంది. తెలుసో తెలియకో మీ మనసును నొప్పించుంటే నన్ను క్షమించండి. పర్లేదు బాబు, సంతోషంగా ఉండు. నీ కళ్లల్లో ఎప్పుడూ కన్నీరు రా. నీకు ఎప్పట్లాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండు. అలాగే సార్. శకుంతల, ఇంటికెళ్దావా లేక గుడికి? గుడికి వెళ్ళి ఇంటికెళ్దాం. ఓ, వెళ్ళొస్తాం బాబు. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళొస్తానమ్మా. అలాగే మావయ్య గారు.
కార్తిక్ ఇప్పుడు సంతోషమేనా? మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది సార్. కొన్నిసార్లు నిజం నిందలు మోయొచ్చు కార్తిక్, కానీ నిజం ఎప్పుడూ నిప్పు లాంటిదే. కార్తిక్ గారు, ఎవరో ఏదో అనుకుంటారని మన మనసుకు నచ్చిన పనిని మానేయకూడదు. మీరు మనసు చెప్పింది ఫాలోయింగ్ అయిపోండి. అర్థమైందా? గోంటడికి అర్థమైపోయినది లేచెల్లే. బా వెళ్దావా? కార్తీక్ గొండడు మొక్కల్లో కలెక్ట్ చేసినదే.